వీడేవాడ్రా మామ సెటిల్మెంట్ సత్తారని మా ఊరు చుట్టుపక్కల ఏడ పంచాయతీ చేసిన ఆయనే పిలిచేది. వీడెవడో నాకు తెలియదు, కానీ వీడు మాట్లాడేటప్పుడు ఇరువైపులా న్యాయంగానే మాట్లాడాలా, అర్థమైందా? ఇరువైపులా న్యాయంగా మాట్లాడడానికి నేను వచ్చిండేది. అయినా మీ అమ్మాయి అంటే చెప్పిన పని చేయదంట. అబ్బా ఇక అప్పుడే అన్నాను ఇరువైపులా న్యాయంగా మాట్లాడని. వచ్చిన వెంటనే వాళ్ళ తరపున మాట్లాడతా. నేనమ్మ ఈ పంచాయతీ నాకు వద్దు, నేను పోతా ఈ నుంచి. యాడికి రా పోయేది? పంచాయతీ అయ్యేంత వరకు నువ్వు ఈడే ఉండాలా. కూర్చో. నువ్వేంట్రా కోప్పడుతున్నావు? నీ కూతురు పని చేసేది తక్కువ, రీల్స్ లో డాన్స్ చేసేది ఎక్కువ. తెలుసులేవా మీది కూడా? తినే ప్లేట్లు కూడా ఇట్లా పక్కకు పెట్టారంట మీరు. మీ ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించినా, పని మనిషిగా పంపించినా? తిని నా ప్లేట్లు మీ నాన్న వచ్చి ఎత్తుతాడా? ఇంటిలో పని నువ్వు వచ్చి చేస్తావా? నాన్న వదిలే నాన్న ప్లీజ్. నువ్వేంట్రా నువ్వు పెళ్ళానికి బానిస అయిపోయినావు? నీ వల్లేరా ఇదంతా. చూడు పెద్ద మనిషి, నీ ముందరే అన్ని మాటలు అంటున్నారు వాళ్ళు, నువ్వు లేనప్పుడు ఇంకెన్ని అన్నారో. ఏం పెంపకం పెంచినావురా నువ్వు? ఇంట్లో వచ్చి డాన్స్ చేస్తాంది. పెద్ద మనిషి చూడు చెప్తాను, ఇప్పుడే నా కోపం చెప్పేది. పెద్ద మనిషి కోపం చెప్పేది. ఏంట్రా నీ కోపం వచ్చేది? చూడప్పా 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 పెద్ద మనిషి, మీ ముందరే డాన్స్ చేస్తాను చూడప్పా. చూడరా ఎట్లాంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు? డాన్స్ చేస్తాను చూడరా అందరు ముందురా. చూడరా చూడరా.